నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ నేత పేర్ల పార్థసారథి రెడ్డిపై వేముల మండల వైసీపీ ఇన్ఛార్జ్ నాగెళ్ల సాంబశివారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బయ్యప్పరెడ్డిలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ కుటుంబ సభ్యులను విమర్శించే స్థాయి లేదని, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటి రోజున వేములకు చెందిన పేర్ల పార్థసారథి రెడ్డి వైఎస్ ఫ్యామిలీపై విపరీతమైన విమర్శలు చేసినాడు. దానికి ఖండనగా మేము ఈరోజు మా వేములకు చెందిన నాయకులమందరము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పార్థసారథి రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. మొగును కొట్టి మొగసాలకెత్తినట్టుంది. ఎవరిని చంపినారో పార్థసారథి రెడ్డి రాజాడిని చంపి నాకు దారుణమైన అన్యాయం జరిగింది, నాకు విపరీతమైన అన్యాయం జరిగింది అని ఏయో ఆరోపణలు చేస్తూ తీవ్రంగా నిన్న కడపలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. పార్థసారథి రెడ్డి వాస్తవంగా మొన్న మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినాడు? నేను అనుకుంటే మా తాతను చంపిన వాళ్ళను ఇంతవరకు అసలు పట్టించుకోలేదు, మా నాన్న కానీ నేను కానీ అన్నాడు. అందులో తప్పేముంది? అవును, అసలు వాళ్ళు పట్టించుకొని నిన్ను చంపాలా అనుకుంటే ఇంతవరకు ఉండగలవా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దాదాపు రాజశేఖర రెడ్డి గారు 6 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు, మొత్తం ఈ 11 ఏళ్ళు దాదాపు పరిపాలించినారు. నువ్వు అసలు ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎవరైనా సరే ఒకవేళ సంపాలనే ఉద్దేశం ఉంటే నువ్వు అసలు తిరగగలవా? ఏంటి ప్రలాపాలు? అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాయలసీమలో ఫ్యాక్షనిజం అనేది పూర్తిగా రూపుమాపి ఎక్కడే కానీ హత్యలు కానీ జరగలేదు. ఎక్కడన్నా ఉన్నా కానీ అందరికీ శాంతి కుసుమాలను రేపి అందరికీ రాజీలు చేసి, ఈవెన్ కర్నూలులో బనగానిపల్లెలో కాటసాని రాంభూపాల్ రెడ్డి వాళ్ళకు బిజ్జం పార్థసారథి రెడ్డి వాళ్ళకు పార్థసారథి రెడ్డిని తండ్రిని సత్యంరెడ్డిని హత్య చేసిన వాళ్ళకు కూడా అందరినీ పిలిచి ఇద్దరిని రాజీ చేసి ఈ మన రాయలసీమలో ఇప్పటి నుంచి ఈ హత్యలు అనేటివి లేకుండా రూపుమాపాలా అనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నుంచి ఎక్కడైనా హత్యలు జరిగినాయా? నువ్వు గమనించలేదా? అసలు నిన్ను ఎవరైనా ఎప్పుడైనా వేముల్లో కానీ ఒంటరిగా తిరుగుతున్నావు, నిన్ను ఏమైనా అన్నారా? ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నావు? రాయారెడ్డి గనులు ఆక్రమించినారు అంటే నువ్వు ఆక్రమించలేదా గనులు? ఇప్పుడు వేముల్లో ఏం జరుగుతుంది? వేంపల్లిలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా దోపిడీలు, మైనింగ్. మీకు అందరికీ లీజులు ఉన్నాయా? ఎవరిచ్చినారు లీజులు? ఎంత దోపిడీ జరుగుతుంది? ఎవరో రాజారెడ్డి ఆక్రమించినట గనులు, నువ్వు ఆక్రమించలేదట. ఆ గనుల కోసమని హత్యలు చేసినారన్నారు. నువ్వు మొన్న దాడులు చేయలేదా? మా నాయకుడు వేల్పల్లి రామును ఇంకా తుటిలో ప్రాణాపాయం తప్పింది. గనుల కోసం కాదా? ఇంతటి ఆరోపణలు చేస్తే ఇంకా సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పద్ధతిగా ఉంటే బాగుంటుంది. సారికి వివేకానంద రెడ్డిని హత్య చేశారు, గొడ్డలి పార్టీ అంటే గొడ్డల పార్టీ
మీది వెన్నుపోటు పార్టీ కాదా? మీ ముఖ్యమంత్రి వాళ్ళ సొంత మామను, తండ్రితో సమానమైన మామను వెన్నుపోటు పడిచి దారుణంగా పదవి గుంజుకోలేదా? ఇది వాస్తవం కాదా? స్వయాన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి రామారావు గారే ఇంతటి నీచుడు, ఇంత క్రూరుడు, చంద్రబాబు నాయుడు అంత క్రూరుడు ఎవరే కానీ ఈ రాష్ట్రంలో లేరని చెప్పలేదా? మీకు తెలియదా? ఎందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ? వివేకానంద రెడ్డిని ఎందుకు హత్య చేస్తారు? ఎవరు హత్య చేసింది ఈ తాలూకా ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఏం అవసరం వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ ఏం సంబంధం? ఆయన ఏమన్నా అపోజిట్ చేసినాడా? అవినాష్ రెడ్డికి ప్రచారం చేయను జంపనవాడుకు పోయి వచ్చాడు, దారుణంగా హత్య చేసినారు. ఎవరు చేసింది అందరికీ తెలుసు. హత్య చేసిన దాన్ని దస్తగిరి చెప్తే దస్తగిరిని వెనకంబడి పెట్టుకొని వానికి సెక్యూరిటీ ఇచ్చి మీరు తిప్పలేదా? ఇది వాస్తవం కాదా? ఇంతటి దారుణమైన మాటలు మాట్లాడితే ఇంకా కోరుకునేది లేదు. నువ్వు ఏదో వెజిటేరియన్ మాటలు మాట్లాడితే నీ అన్నీ నాన్ వెజిటేరియనే. వెజిటేరియన్ మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. ఇప్పటి నుంచైనా ఉండి ఈ రాష్ట్ర ఈ పులివెందుల అభివృద్ధికి ఏదైనా తోడ్పాటు ఉంటే చెయ్యి, అంతేగాని ఈ మరి నరరూప రాక్షసులు మనుషులు కాదు అని ఏవేవో ఇస్తే అవి ఒప్పుకునే ప్రశ్నలు కాదు. పులివెందుల ఎంత అభివృద్ధి చెందింది, పులివెందుల ప్రాంతం ఎంత అభివృద్ధి చెందింది, రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది, రాజశేఖర రెడ్డి సార్ టైంలో అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితేనేమి, అది మీకు తెలియదా? ఇంతటి మాటలు దారుణంగా ఏదో నీ లబ్ధి కోసమో చంద్రబాబు నాయుడు నీకు ఏదైనా పదవులు ఇస్తారనే ఉద్దేశంతోనో నువ్వు మాట్లాడితే ఒప్పుకోం. ఏదైనా ఉంటే ఇప్పించుకో, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ముఖ్యమంత్రి పదవైనా ఇప్పించుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి ప్రేరణాపనలు చేస్తే బాగుండదు. ఏదైనా ఒక పద్ధతిగా ఉండాలా అని చెప్తూ మేము పత్రికాముఖంగా ఈ విధంగా మేము చెప్తున్నాం. ఈ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు పేర్ల పార్సరెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ కుటుంబం పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశాడు. ఏ ఒక్కటైనా మీరు నిజం చెప్పిన దాంట్లో ఏ ఒక్కటైనా నిజం ఉంటే చెప్పాలి తప్ప ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం అనవసరమైన మాటలు ఇవన్నీ మాట్లాడడం రాజకీయాల్లో మంచిది కాదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే మంచి అభివృద్ధి వైపు ఏదైనా ప్రయాణం చేయండి, అభివృద్ధి చేయాలని కొట్లాడండి. ఈరోజు గతంలో ఏం చేసినాం, మీరేం చేస్తున్నారో ఒకసారి పోల్చుకోండి. అట్లా కాకోకుండా ఎంతసేపు ఉన్నా ఏదో రాజశేఖర రెడ్డి కుటుంబం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన, రాజారెడ్డి గారి పైన మాట్లాడితే మీకేదో మంచి జరుగుతుంది అనుకొని మాట్లాడడం మంచిది కాదు. ఈ విధంగా మాట్లాడడం వల్ల మీరు ఒకటి మాట్లాడితే మేము 4 మాట్లాడతాం. ఇట్లా మాట్లాడకుండా పోవడం వల్ల ఉపయోగం లేని మాటలు. మీరు ఏదైనా చేయండి, మీకు అవకాశం వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు, ఒక మంచి పని చేయండి. కనీసం ఈరోజు తాలూకా పక్కన పెట్టండి, మండలంలో ఏ ఊరికైనా సరే ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం ఏదైనా చేసినట్టు మీరు చెప్పండి. గతంలో 5 సంవత్సరాల్లో మేమేం చేసినాం, మీరు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసినారు? ఏ ఊరైనా సరే ఒక మండలంలో ఏ గ్రామానికైనా పోదాం, మీరేం చేశారు, మేమేం చేసినారు. 5 ఏళ్ళలో చేసేది పక్కన పెట్టు, ఫస్ట్ సంవత్సరంలో మేము చేసిన దాంట్లో మీరు చేసిన ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసినారు ఒక్కసారి పోల్చుకోండి. ఈరోజు రైతులు నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో, మీరేమో లాస్ట్ టైం గత 7 సంవత్సరాలుగా రెగ్యులర్గా నీళ్ళు ఒక టైం ప్రకారం పోతున్నాయి. దానికి ఏదో మీరు ఏదో కొత్తగా నీళ్ళు ఇచ్చినట్టు, కొత్తగా చెరువులు తొగినట్టు మీరే వచ్చి ఓపెన్ చేసినారు, సంతోషం. కనీసం ఆ నీళ్ళైనా వదులుతున్నారా? ఈరోజు దాదాపు 1 నెల అయింది వచ్చి మోటార్లు ఆన్ చేసినారు, ఆ రోజు ఆన్ అయినాయి, తర్వాత ఇంతవరకు నీళ్ళు వచ్చిన చరిత్ర లేదు. అటు ఒకటే కాదు, చెప్పుకుంటూ పోతే ఎన్నేను ఉన్నాయి. వేముల చెరువు బాగా దారింటి పోతే ప్రతి ఒక్కరికి కనపడుతుంది. దాంట్లో ఎప్పుడు కూడా నీళ్లు లేకుండా ఏ రోజైనా గడిచిన 6-7 సంవత్సరాల్లో నీళ్లు లేకుండా చెరువు కనపడిందా? ఈరోజు ఎప్పుడైనా నీళ్ళు ఉన్నాయా? మీరు చూడండి ఒకసారి, మీరు పాత్రికేయులు మీరైనా పరిశీలించి చూడండి ఒకసారి, మేము చెప్పేది వాస్తవం కాదా? ఒక సుక్క నీళ్ళు కనపరావు. నాయన్ చెరువుకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. అక్కడి నుంచి పంపింగ్ భూమయ్య గారిపల్లె, రాచకుంటపల్లె, బక్కన్న గారిపల్లె, ఈ పల్లెల్లో కానీ చేయాలా? ఈ 2 సంవత్సరాలలో
కనీసం మీరు 10 రోజులైనా నీళ్లు కొట్టినారా? ఆ రైతు అక్కడ మా ప్రాంతం పల్లెల్లో ఉండే రైతులు ఈరోజు గిలగిల కొట్టుకుంటున్నారు. మళ్ళీ నీళ్ళు తగ్గుతున్నాయి, మోటార్లు దించుకుంటున్నారు, లోతుకు పోతున్నారు, అవసరమైతే బోర్లు వేసే పరిస్థితి వస్తుంది. అవి ఏదైనా చేయాలి. కానీ అవి కాకోకుండా ఎంతసేపు వయసు కుటుంబం పైన మాడితే ఏమొస్తుంది? ఈ రాజకీయ లబ్ధి కోసం ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్, ఏ పార్టీ ఏ ప్రభుత్వంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారో ప్రజలందరికీ తెలుసు. మీరు చెప్పిన నమ్మరు, మేము చెప్పిన నమ్మరు. వాస్తవాలను ప్రజలు ప్రతిరోజు మనకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అన్ని బ్రహ్మాండంగా తెలుసుకుంటారు. వాళ్ళకి ఏం జరుగుతుందో ప్రతి గంటకు తెలుస్తుంది. ఆ మీడియా ఆ విధంగా ఉంది. అట్లా ముందు మీరు ఏదైనా అభివృద్ధి వైపు ప్రయాణం చేయండి తప్ప అనవసరమైన మాటలు ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి ఇట్లాంటి మాటలు మానుకొని మీరు ఏదైనా చేయాలనుకుంటే, మాతో పోటీ పడాలనుకుంటే అభివృద్ధి చేయండి, మీరు పోటీ పడండి, అప్పుడు మేము సంతోషపడతాం తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడడం దయచేసి మానుకోండి. మీరు ఎప్పుడు మాట్లాడినా దానికంటే ఎక్కువ మాట్లాడతాం మేము. ఇట్లాంటి మాట్లాడడం వల్ల మీకు నష్టమే, మాకు నష్టమే. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి తప్ప దయచేసి ఇప్పటికైనా ఇలాంటి వాతావరణం మానుకొని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను.